హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈ రోజు హైదరాబాద్లో నా ఫేవరెట్ మాల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. కమ్ లెట్స్ గో. రండి రండి. మా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ జస్ట్ 2 minutes అండ్ ఇంటి దగ్గర నుంచి మాల్ వచ్చి 5 minutes అన్నమాట. అందుకే నాకు ఈ మాల్ అంటే చాలా ఇష్టం. ఎక్కువసేపు ట్రావెల్ చేసే పని ఉండదు. వచ్చేసింది మాల్. ఇది మాల్ అవుట్ సైడ్ వ్యూ అన్నమాట. సో ఇది వచ్చేసి పార్కింగ్ జోన్ అన్నమాట. అటు సైడ్ 2 wheelers అండ్ 4 wheelers ఇటే పార్కింగ్ అది చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ 3 basements ఉన్నాయన్నమాట. మేము B1కి వచ్చాము. ఇప్పుడైతే ఇంత ఖాళీగా ఉంది. ఇది వీక్ డే కాబట్టి. అదే వీకెండ్లో అయితే అసలు మీకు పార్కింగ్ ప్లేసే దొరకదు అనమాట. ఇక్కడ ఏదో చోట మేము పార్క్ చేసుకుంటాం. సో మాల్ లోపలికి ఇలా బేస్మెంట్లో నుంచి అయినా వెళ్ళొచ్చు, ఆర్ అటు సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉందన్నమాట. ఫస్ట్ ఇటు చూడండి, తర్వాత అది చూపిస్తాం. ఈ మధ్యనే మాల్ లోపల ఇలా స్టోరేజ్ లాకర్స్ అని చెప్పేసి పెట్టారనమాట. మీరు బ్యాగ్స్ ఏమైనా తెచ్చుకునేది లోపల క్యారీ చేయలేము అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 hour నుంచి 12 hours వరకు కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఎంట్రీ టు మాల్, అక్కడ ఎస్కలేటర్ ఉంటుంది. ఎస్కలేటర్ మీద నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఎస్కలేటర్ మీద రావాలంటే ఎలా అయినా వెళ్ళొచ్చు. అటు సైడ్ అయితే స్టేర్ కేస్ ఉంటుంది, అటు నుంచి అయినా మీరు వెళ్ళొచ్చు, మీ ఇష్టం. So this is the entry for the mall. సో ఇవి లిఫ్ట్స్ అన్నమాట. ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతారు అనమాట. ఇవి చాలా ప్లేసెస్ లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. రాజమండ్రిలో కూడా ఒక 3 places లో ఉన్నాయి. ఐ లవ్ రాజమహేంద్రవరం, ఐ లవ్ రాజమండ్రి అని చెప్పేసి. ఇక్కడ ఏం పెట్టారంటే ఐ లవ్ ఉప్పల్ DSL మాల్ అని చెప్పేసి పెట్టారనమాట. ఇక్కడ నేను కూడా ఒక 2-3 ఫొటోస్ తీసుకున్నా. ఇక్కడ ఎంట్రన్స్ లో ఎలిఫెంట్ స్టాచ్యూ అయితే పెట్టారనమాట. నార్మల్ గా ఫెస్టివల్స్ కి అయితే ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్ కి థీమ్ కి తగ్గట్టు స్టాచ్యూస్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ అయితే క్రిస్మస్ కి తగ్గట్టు క్రిస్మస్ ట్రీ ఆర్ శాంటా క్లాస్ అలా పెడతారు. దసరాకి తగ్గట్టు పెడతారు అనమాట. సో ఇక్కడ కూడా 2-3 ఫొటోస్ నేనైతే తీసుకున్నా. ఇది మెయిన్ ఎంట్రీ అనమాట మాల్ కి. ఇలా కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ ఫెస్టివల్ టైమ్స్ లో అయితే ఈ బయట అంతా మంచిగా డెకరేషన్ చేసి పెడతారు. మరి ఇప్పుడు ఏం ఫెస్టివల్ సీజన్ కాదు కదా, అందుకే కొంచెం నార్మల్ గా ఉందన్నమాట. ఈ రోజు వచ్చేసి థర్స్డే అయినా కానీ ఇంతమంది జనం వెళ్తారు మాల్లోకి. అదే వీకెండ్ టైమ్స్ చూడాలి, అసలు ఖాళీ ఉండదు మాల్. సరే లోపలికి వెళ్దాం రండి. మాల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ అంతా అవుట్ సైడ్ మంచిగా గ్రీనరీగా ఉంటది. అటు సైడ్ వచ్చేసి మనం అలా కూర్చోవచ్చు. ఈ ప్లేస్ లో ఫౌంటైన్ అది పెట్టేవారు అనమాట. ఇప్పుడు వీక్ డేస్ కదా అందుకే ఏం పెట్టలేదు. వీకెండ్ లో అయితే ఖచ్చితంగా ఉంటది. మాల్ ఇటు సైడ్ అంతా మనకి సీటింగ్ ఏరియా లాగా ఉంటది అనమాట. ఇక్కడ కూర్చోవచ్చు, బాగుంటది. నిన్న ఫస్ట్ లైవ్ వీడియో అయితే నేను చేసింది ఇటు సైడ్కే అనమాట. ఇక్కడ మెక్డానల్డ్స్ ది స్టాచ్యూ ఉంది. ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతారు చాలా మంది. నేను కూడా ఎన్నో ఫొటోస్ దిగా దీని దగ్గర. ఇప్పుడు కూడా 2-3 ఫోటోలు తీసుకుంటా. మెక్డానల్డ్స్ ఏ మాల్లో అయితే ఉంటుందో ఆ మాల్ బయట ఖచ్చితంగా ఇటువంటి స్టాచ్యూ అనేది ఉంటది అనమాట. స్టాచ్యూ అంటున్నాను కానీ ఈ స్టాచ్యూకి కూడా ఒక నేమ్ ఉంది తెలుసా? చూడండి, ఆ నేమ్ ఇక్కడ ఉంది. ఐ యామ్ రోనాల్డ్ మెక్డొనాల్డ్. సో ఇతనే అనమాట ఫౌండర్ మేబీ. ఓకేనా? నా వెనకాల ఒక బస్ కనిపిస్తుంది కదా, ఇది లండన్ బస్ అంట. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళని రైడ్కి తీసుకెళ్తుంది బస్సు. మంగళ రౌండ్ చుట్టూ రైడ్కి వచ్చేసి 100 rupees అనుకుంటా. ఈ మాల్లో సీటింగ్ కోసం అని చెప్పేసి ఇలా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ చాలా మంది ఇలా కూర్చొని ఫుడ్ అది కూడా తినొచ్చు. నా ఫస్ట్ లైవ్ అయితే నేను చేసింది ఇక్కడే కూర్చొని నా ఫస్ట్ లైవ్ చేశాను అనమాట. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రీ పాయింట్ అనమాట. సో ఇలా అయితే వెళ్ళాలి. నాకు ఇక్కడ మంచిగా చెక్ చేసి నన్ను అలో చేశారు లోపల. సో ఎంట్రీలోనే ఇంటిని అని చెప్పి స్టోర్ కనపడుతుంది. కింద అయితే కిడ్స్ సెక్షన్ కింద అనమాట. పైన విమెన్ అండ్ జెంట్స్ ది పైన ఉంటుంది. సో ఇటు సైడ్కి వచ్చేసి మొత్తం డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి. ఈ 2 కాస్మెటిక్ స్టోర్స్ అనమాట. ఇది కొత్తగా లాంచ్ చేశారు ఇక్కడ. నా వెనకాల ఉంది కదా, అది జీవా స్టోర్ అనమాట. ఇందులో సిల్వర్ జ్యువెలరీ అవి అవైలబుల్ ఉంటాయి. క్యాసియో బ్రాండ్ వాచెస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటది కదా, ఆ స్టోర్ కూడా ఇక్కడే ఉంది. మ్యాక్స్ స్టోర్ లేని మాల్ అంటేనే ఉండదు. ఇక్కడ మ్యాక్స్ స్టోర్ ఒకటి ఉంది. మ్యాక్స్ స్టోర్ లో ఆఫర్ ఉంది అంటే చూద్దామని చెప్పేసి వచ్చాను అనమాట. నచ్చితే ఏదైనా కొనుక్కుంటా. ఇక్కడ కుర్తీస్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఆఫీస్ వేర్ బాగుంటాయి అన్నమాట. ఇది ఆఫర్ లో ఉందంట 30%. నాకు బాగా అనిపించింది, నాకు నచ్చింది.
ఈ మ్యాక్సీ కూడా చాలా క్యూట్ గా ఉంది చూడడానికి, నాకు కూడా బాగా నచ్చింది. ఇది కూడా 30% ఆఫ్ అంట. ఇక్కడ మినీసో స్టోర్ ఉంది కదా, ఈ స్టోర్ లో దొరికే థింగ్స్ చాలా క్యూట్ గా ఉంటాయి, నాకు చాలా ఇష్టం. ఇది ఒక మినీ ట్రాష్ క్యాన్ అంట, చాలా క్యూట్ గా ఉంది కదా చూడడానికి. నాకు ఈ బొమ్మ భలే నచ్చింది, చాలా క్యూట్ గా ఉంది. ఇవి మష్రూమ్ హెడ్స్ అంట. అసలు ఒకసారి సెక్షన్ అంతా చూడండి, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయో. ఈ స్టోర్ లో ఏంటంటే బ్రైట్ కలర్స్ ఏమి ఉండవు, అన్ని పేస్టల్ షేడ్స్ తోనే ఉంటాయి. ఇదేంటో తెలుసా, సోప్ హోల్డర్ అంట, టార్టాయిస్ షేప్ లో పెట్టారు. ఇవి స్ట్రాస్. నాకు ఈ స్ట్రా డిజైన్స్ చాలా యూనిక్ గా అనిపించినాయి, బాగున్నాయి. ఇవి బాత్ స్క్రబ్బర్స్ అంట, చాలా యూనిక్ గా డిజైన్ చేశారు కదా, నాకు బాగా నచ్చినాయి చూడడానికి. పేస్టల్ షేడ్స్ లో ఉన్న క్యాప్స్ ఎలా ఉంది చూడడానికి, బాగుందా. మినీ క్యూటీ కాంపాక్ట్ మిర్రర్. ఈ వాటర్ బాటిల్ చూసారా ఎంత డిఫరెంట్ గా ఉందో. ఈ బొమ్మలు క్యూటీగా నచ్చింది, పాప మీద ఎందుకో చాలా కోపంగా ఉంది. ఇక్కడ పర్ఫ్యూమ్ కలెక్షన్స్ చాలా బాగుంటాయి, మైల్డ్ గా ఉంటాయి. ఇవన్నీ శాంపిల్స్ అన్నమాట. ఇది క్యూట్ పిగ్ బొమ్మ. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 ఐస్ క్రీమ్ అవుట్లెట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి బర్గర్ కింగ్ అవుట్లెట్, అటు సైడ్ ఉండేది మెక్డానల్డ్స్ అనమాట. అటు సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తారు. నా వెనకాల ఉంది కదా స్టోర్, అది సామ్సంగ్ స్టోర్ అనమాట. అండ్ మా ఫోన్ వచ్చేసి కూడా సామ్సంగ్ స్టోర్ ఉంది కదా, దాని పక్కకే లెనోవో స్టోర్ ఉంది అనమాట. వాళ్ళిద్దరికి హెవీ కాంపిటీషన్ ఉంటది కదా. నా వెనకాల ఒక కెఫే ఉంది కదా, అందులో ఏం సర్వ్ చేస్తారో చూపిస్తాను రండి. ఇక్కడ చూసారా, ఇవన్నీ మెనూలో ఉన్న ఐటమ్స్ అనమాట. నేను రియల్ క్రాసెంట్ ఐకియాలో చూసా, తర్వాత మళ్ళీ ఇక్కడే చూసా. అంబియన్స్ అంతా చాలా డీసెంట్ గా ఉంటది. ఒక 10 మెంబర్స్ కి సరిపోయేలా సీటింగ్ కూడా ఉంటది అనమాట. కాఫీ థీమ్ తో ఉంది మొత్తం చూడడానికి. ఇది మెక్డానల్డ్స్ ఐస్ క్రీమ్ అవుట్లెట్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ మసాజ్ చైర్స్ అనమాట. మోస్ట్లీ అన్ని మాల్స్ లోనే ఉంటాయి ఇవి, ఏమంత స్పెషల్ కాదు. ఇక్కడ ఇలా చిన్ని స్టోర్ లాగా పెట్టారు కదా, డోనట్స్ కోసమే కేవలం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోనట్స్ ఉంది. ఫ్రూట్స్ కాంబినేషన్ తో కూడా ఉన్న డోనట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడడానికి చాలా డెలిషియస్ గా ఉన్నాయి కదా. నాకు ఈ పింక్ చాలా బాగా నచ్చింది, క్యూట్ గా ఉంది. ఇక్కడ స్టేజ్ కనపడుతుంది కదా, అప్పుడప్పుడు ఏమైనా ఈవెంట్స్ జరిగితే ఇక్కడే కండక్ట్ చేస్తారనమాట. చాలా బాగుంటది. అప్పుడు నా షార్ట్స్ లో ఒక వీడియో చేశాను కదా కుకీ మ్యాన్ గురించి, అది వచ్చేసి ఇదే అనమాట స్టోర్. బాగుంటది ఇక్కడ, నాకు ప్రైజెస్ వర్త్ అనిపిస్తాయి. ఫుడ్ కూడా సూపర్ ఉంటది. ఇక్కడ హాట్ ఫిల్టర్ కాఫీ ప్లస్ 2 కుకీస్ 99 రూపీస్ అంట. ఇవి వేరే రకం కుకీస్. ఇవి వచ్చేసి బ్రౌనీ అనమాట. ఇవి డోనట్స్. ఇవి నాకు చాలా బాగున్నాయి చూడడానికి, మంచిగా డెకరేట్ చేశారు. ఈ కుకీ, ఈ మ్యాక్రోన్స్ చూసారా, ఇవంటే నాకు బాగా ఇష్టం. ఆప్ట్రానిక్ స్టోర్ ఉంది కదా, ఇందులో మోస్ట్లీ యాపిల్ ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతాయి అనమాట. లేటెస్ట్ లైఫ్ స్టైల్ స్టోర్ ఉంది కదా, ఇందులోకి అయితే వెళ్తాం. అయితే ఇందులో ప్రైజెస్ బిట్ కాస్ట్లీ ఉంటాయి, కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ డ్రెస్ ఇలా సెట్ నాకు బాగా నచ్చింది, నేను చెప్పా కదా క్వాలిటీ చాలా బాగుంటాయి. ఇక్కడ నాకు ఒక కార్డ్ సెట్ కనిపించింది. ప్రైజెస్ బిట్ కాస్ట్లీ బట్ క్వాలిటీ వైజ్ సూపర్ ఉంటాయి. ఇవి లుక్ మంచిగా ఉంది కదా. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ బ్యాగీ ప్యాంట్స్ కదా, అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి, కొరియన్ స్టైల్ అన్నమాట. బాడీకోన్ డ్రెస్. ఈ సైడ్ అంతా ఎథనిక్ కుర్తీ కలెక్షన్ ఉందన్నమాట. చాలా బాగున్నాయి, డీసెంట్ గా ఉన్నాయి చూడడానికి. ఈ స్లిప్పర్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి కదా చూడటానికి. అండ్ అక్కడ ఉన్నాయి కదా సేమ్ నా అలాంటివే, సేమ్ టు సేమ్. ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే కవర్ చేసా, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేద్దాం రండి. ఇంతకు ముందు గ్రౌండ్ ఫ్లోర్ లో చూపించా కదా లైఫ్ స్టైల్, అది విమెన్ అండ్ కిడ్స్ కలెక్షన్ అన్నమాట. ఇది జెంట్స్ ది. ఇక్కడ చిన్నగా పర్ఫ్యూమ్స్ అవుట్లెట్ అనేది పెట్టారన్నమాట.
చూడడానికి బాగున్నాయి చాలా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అయితే ఫుట్వేర్ స్టోర్స్ అన్నమాట. మెట్రో, క్రాక్స్ అండ్ అది వచ్చేసి డీజే. ఈ ఎంట్రన్స్ లో ఈ అవుట్లెట్ వచ్చేసి మొబైల్ కవర్స్ వాటికి సంబంధించిన అవుట్లెట్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోన్ కేసెస్ అయితే ఉంటాయి. నాట్ ఓన్లీ ఫోన్ కేసెస్, చార్జెస్ ఇంకా అన్ని చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాక్లెట్ హట్ అని చెప్పేసి ఒక స్టోర్ ఉంది. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ చాక్లెట్ కలెక్షన్ అయితే దొరుకుతుంది అన్నమాట. బాగుంటాయి ఇక్కడ చాక్లెట్స్ కూడా. ఇగో అక్కడ పిల్ల బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తుంది కదా, నిజంగా నేనే డ్రైవ్ చేస్తున్నాను, కాన్ఫిడెన్స్ తో డ్రైవ్ చేస్తుంది కానీ తెలియదు తనకి అది రిమోట్ కంట్రోల్ అని చెప్పి. చూడండి, నేను కూడా చిన్నప్పుడు అలాగే ఎంజాయ్ చేసేదాన్ని ఎగ్జిబిషన్కి వెళ్తే. ఇక్కడ ఇలా జాయ్ రైడ్స్ అని చెప్పేసి ఇలా కార్స్ అండ్ బైక్స్ ఉంటాయి అన్నమాట కిడ్స్ కోసం అని చెప్పి. కార్ అయితే ఒక ప్రైస్, బైక్ అయితే ఒక ప్రైస్. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్రెడీ కవర్ చేస్తా. ఇప్పుడు ఉన్నది ఫస్ట్ ఫ్లోర్, ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ లో మాక్సిమం ఏముంటాయంటే ఫుట్వేర్ స్టోర్స్ అండ్ క్లోత్ స్టోర్స్ ఉంటాయి అంతే. ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అయితే కవర్ చేసా అనుకుంటున్నా. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్దాం. ఇక్కడ కొంచెం యూనిక్ స్టోర్స్ ఉంటాయి, అవి ఏంటో నేను చూపిస్తారండి. ఈ సెకండ్ ఫ్లోర్ స్టార్టింగ్ లోనే హోమ్ సెంటర్ అని చెప్పి స్టోర్ ఉంటది అనమాట. ఇందులోపల ఇంటీరియర్ డిజైన్స్ చాలా బాగుంటాయి. ఇది ఒక మినీ ఐకేలా అనిపిస్తుంది నాకైతే. సెంటర్ లో ఇట్ సైడ్ అంతా ఫర్నిచర్ ఉంటది అండ్ అట్ సైడ్ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఈ సోఫా చైర్ అయితే భలే ఉంది కదా, చాలా కంఫర్ట్ గా ఉంది. ఈ డైనింగ్ టేబుల్ లుక్ చాలా ఎస్థెటిక్ గా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ ఈజీ బై స్టోర్ ఉంది కదా, ఇది నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఆఫర్ ఉందంట, ఎవ్రీథింగ్ అండర్ 299 అని చెప్పి. నేను మోస్ట్లీ డ్రెస్సెస్ ఇక్కడ తీసుకుంటా. ఈ కలెక్షన్ అంతా ఎవ్రీథింగ్ 299 అంట. ఈ కుర్తీస్ అవి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి, డీసెంట్ గా ఉంటాయి అనమాట లుక్ అయితే. ఈ ఈజీ బైలోకి వస్తే ఖచ్చితంగా ఏదైనా కొనకుండా ఉంటే మాత్రం ఉండరు, అలా ఉంటాయి ఆఫర్స్. నేనైతే ప్యాంట్స్ తీసుకున్నా, మంచిగా వచ్చింది కాస్ట్. ఇక్కడ మాక్సిమం అన్ని క్లోత్ స్టోర్స్ ఉంటాయి అనమాట. అంత స్పెషల్ గా చూపించడానికి ఏం లేదు. నేను మాత్రం ఓన్లీ యూనిక్ గా ఉండే స్టోర్స్ మాత్రమే కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ జ్యువెలరీ స్టోర్ అనమాట. ఇది డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ ఉంటది, బాగుంటాయి ఇక్కడ కలెక్షన్ అయితే. సో ఈ స్టోర్స్ అన్ని వచ్చేసి బ్యాగ్స్ అనమాట. డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఏ మాల్ కైనా వెళ్ళండి, ఖచ్చితంగా ట్రెండ్స్ స్టోర్ ఒకటి, మ్యాక్స్ స్టోర్ ఒకటి అయితే లేకుండా మాత్రం ఉండవు కదా. ఈ సెకండ్ ఫ్లోర్ లో ఒక స్టోర్ ఉంటుంది అనమాట, నకిట్ అని చెప్పేసి. ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అయితే బాగుంటాయి ఇక్కడ, కలెక్షన్ వైడ్ రేంజ్ లో ఉంటాయి. నాకు ఇక్కడ ఇవి బాగా నచ్చుతాయి అనమాట. నేను ఒకసారి జ్యువెలరీ అన్ని చూపిస్తాను, చూసారా. ఈ లాకెట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ ఆక్సిడైజ్డ్ కలెక్షన్ అయితే చాలా బాగుంటది. ఇది చూసారా, సీతారాములది. ఒకసారి గర్ల్స్ గురించి చెప్తున్నాను పర్టికులర్ గా, ఒకసారి వస్తే ఖచ్చితంగా చూడండి. ఈ స్టోర్ ని మాత్రం మీకు కన్ఫర్మ్ గా నచ్చుతాయి. ఇవి చాలా బాగున్నాయి, నాకైతే భలేగా నచ్చినాయి అనమాట. ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీలో ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ ఇవి. ఇవి వచ్చేసి యాంక్లెట్స్ అంట, చాలా బాగున్నాయి కదా యూనిక్ గా. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ అయితే కవర్ చేశాను అనమాట. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ కి అయితే వెళ్దాం, అక్కడ కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఫుడ్ కోర్ట్, చూద్దాం అది కూడా. ఇక్కడ ఈ వింగ్స్ ఉన్నాయి కదా, అప్పట్లో అయితే స్టార్టింగ్ లో మంచిగా లైటింగ్ అది పెట్టి చాలా బాగుండేది, అందరూ ఫొటోస్ వచ్చి దిగేవారు. ఇప్పుడు మెయింటైన్ చేయట్లేనట్టుంది, ఇలా అయిపోయింది. థర్డ్ ఫ్లోర్ నుంచి మాల్ వ్యూ అయితే ఇలా ఉంటది, అన్ని స్టోర్స్ కనబడతాయి అన్నమాట. బాగుంటది చూడడానికి. సో ఇప్పుడు మేమైతే థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి, మెక్సికన్, ఇటాలియన్, ఇండియన్ క్యూజన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. అటు సైడ్ కి వచ్చేసి సినీపోలిస్ ఉంటది. ఇది ఇంట్రెస్టింగ్ అన్నమాట ఈ ఫ్లోర్. ఏ మాల్ లో అయినా అండ్ ఏ ఫుడ్ కోర్ట్ లో అయినా మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి అండ్ బర్గర్ కింగ్ కామన్ గా ఉంటాయి, కానీ అవి కాకుండా కొంచెం యూనిక్ గా ఉండే ఫుడ్ కోర్ట్స్ ని చూపిద్దామని అనుకుంటున్నారండి. నా వెనకాల చూసారా, కాటన్ క్యాండీ మషిన్ అంట. చూడడానికి చాలా యూనిక్ గా అనిపించింది నాకు. 99 రూపీస్ పెడితే కాటన్ క్యాండీ వస్తుందంట, బట్ బిట్ కాస్ట్లీ. కానీ చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు.
సో ఇక్కడంతా సీటింగ్ ఏరియా అన్నమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 200 to 300 పీపుల్ వరకు కూర్చునేంత ఉంటది. చిల్ అవుట్ అవ్వచ్చు అనమాట మంచిగా. ఒక 1 hour నుంచి మాల్ అంతా తిరగటం వల్ల బాగా ఆకలిగా అనిపిస్తుంది అనమాట. పైగా ఫుడ్ కోర్ట్ రాగానే ఇంకా ఆకలి స్టార్ట్ అయింది. ఇప్పుడు కానీ తిన్నానంటే నాకు ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది. ఫస్ట్ సినీపోలిస్ పైన ఫన్ జోన్ ఇదంతా కవర్ చేశాక అప్పుడు వచ్చి నేను తింటాను అనమాట. ఇక్కడ ఈ మార్కెట్ 99 స్టోర్ ఉంది కదా, దీని మీద కూడా నేను రీల్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా బాగా వెళ్ళింది. ఇందులో కింద మినీసోలో చూసాం కదా అలాగే ఉంటాయి, కాకపోతే ఇంటీరియర్ లో ఇంకా వైడ్ రేంజ్ ఉంటాయి అనమాట. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. లోపల కూడా చూద్దాం ఎలా ఉంటాయి. స్టోర్ లోపల మొత్తం అయితే ఇలా ఉంటది అనమాట. యూనిక్ గా ఉంటాయి ఐటమ్స్ అయితే. ఇందులో నేను చూపిస్తా ఒక్కొక్కటి. చూసారా, ఇవి వచ్చేసి సోప్ డిస్పెన్సర్స్ అంట. చాలా క్లాసీగా ఉన్నాయి కదా లుక్ అయితే. అండ్ ఇవి కూడా సోప్ డిస్పెన్సర్స్. ఇవైతే ఆస్థెటిక్ లుక్ లో ఉన్నాయి. ఇదంట టూత్ బ్రష్ హోల్డర్ అంట. చూడడానికి చాలా యూనిక్ గా ఉంది కదా. ఇది కూడా టూత్ బ్రష్ హోల్డరే, కానీ దీని మీద నాకు ఇది బాగా నచ్చింది. ఇది రెజిన్ ఆర్ట్ అనమాట. ఇది నాకు ఇటువంటి ల్యాంటర్న్ అంటే చాలా ఇష్టం. బాగుంటాయి ఇవి. కారిడార్ లో అవి పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తాయి అనమాట. ఇవి వచ్చేసి లిడ్స్ అన్నమాట. ఏమన్నా ఫుడ్ మీద ఇలాగా లిడ్ పెట్టుకునేలాగా బాగున్నాయి. చాలా యూనిక్ గా ఉంది డిజైన్. ఈ మగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అవుట్ సైడ్ డిజైన్ ఇలా ఉందా, లోపల చూడండి చాలా బాగుంది కదా. సేమ్ మోడల్లో వేరే కలర్ అన్నమాట, కానీ నాకైతే ఇదే బాగా నచ్చింది దానికంటే. ఇక్కడ క్రోకరీ కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అండ్ యూనిక్ గా కూడా ఉంటాయి అన్నమాట. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గురించి చెప్పడం అయితే మర్చిపోయాను. ఈ మాల్ లో టోటల్ గా 4 floors ఉంటాయి కదా. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ దగ్గర వాష్రూమ్ అయితే ఫెసిలిటీ ఉందన్నమాట. ఈ ఫుడ్ కోర్ట్ ఉంది కదా, ఫుడ్ కోర్ట్ కి ఆపోజిట్ లోనే సినీపోలిస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ నేను మూవీస్ అయితే చూస్తా. ఏమన్నా కొత్త మూవీస్ మాకు ఇంట్రెస్టింగ్ గా రివ్యూస్ బాగుంది అనిపిస్తే చూస్తా. ఇందులో టోటల్ 5 screens ఉంటాయంట. మీరు లాస్ట్ టైం సినీపోలిస్ లో ఏ మూవీ చూసారో నాకు కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. నేనైతే లాస్ట్ గా మహారాజా మూవీ చూసాను అనమాట. కల్కి మూవీ చూద్దాం అనుకుంటున్నాం. మేబీ నెక్స్ట్ వీక్ అయితే ప్లాన్ చేయాలి. ఈ రోజు వచ్చేసి ఇక్కడ మూవీస్ మహారాజా ఉంది అండ్ కల్కి ఉంది, ఓఎంజీ ఉంది. ఈ 3 movies అయితే ఉన్నాయన్నమాట. ఇట్ సైడ్ మార్కెట్ 99 స్టోర్, అటు సైడ్ సినీపోలిస్. ఆ మిడిల్ లో కృతింగ రెస్టారెంట్ ఉంటది అనమాట. ఎవరైనా స్పైసీ ఫుడ్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అయితే ట్రై చేయండి రెస్టారెంట్. లాటీ లైవన్ స్టోర్ ఉంది కానీ లోపలికి వెళ్ళేంత టైం లేదు. ఇక్కడ కూడా కామన్ గానే టాయ్స్, బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ యాక్షన్ ఫిగర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. నాకు ఇక్కడ నరుటో కనిపించింది. యానిమేషన్ లవర్స్ అందరికి చాలా ఇష్టం అనమాట నరుటో, కానీ చూడడానికి ఎందుకో నాకు నరుటో లాగా అనిపించట్లేదు. హెయిర్ ఎందుకో కొంచెం డిఫరెంట్ గా ఉంది. నాకైతే సూపర్ మ్యారియో అంటే ఇష్టం అనమాట. చిన్నప్పుడు నేను మా అన్నయ్య వీడియో గేమ్స్ ఆడేసేవాళ్ళం సూపర్ మ్యారియో. ఎవరెవరైతే ఆడారో ఖచ్చితంగా 90s కిడ్స్ అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటది సూపర్ మ్యారియో గేమ్ గురించి. ఈ లాట్ లైవ్ స్టోర్ లో నెంబర్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ టాయ్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. నా వెనకాల ఉంది కదా, ఇది హ్యామ్లెస్ స్టోర్ అనమాట. ఎస్పెషల్ గా కిడ్స్ కోసం అని చెప్పి కిడ్స్ కి చాలా నచ్చుతాయి. ఎందుకంటే వైడ్ రేంజ్ ఆఫ్ టాయ్స్ కలెక్షన్ అయితే ఉంటాయి అనమాట. నేనేం టాయ్స్ తో ఆడుకోను కానీ నాకు కూడా చూడడానికి చాలా ఇష్టం. ఇక్కడ బబుల్ గన్ అయితే ఒకటి కనిపించింది. నా చిన్నప్పుడు అయితే ఇటువంటివి ఏమీ లేవు అన్నమాట. జస్ట్ 2 rupees ఉండేది, దాంతో ఊదుకునే వాళ్ళం. మీకు చూసారా ఎంత బాగుందో, ఎన్ని బబుల్స్ వస్తున్నాయి ఒక్కటేసారి. భలే ఉంది. చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. నా చిన్నప్పుడు అయితే అసలు ఇటువంటివి ఏమీ లేవు. ఇప్పుడే చూస్తున్నా నేను కూడా. ఇది ఫోటోషూట్స్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒక్కటేసారి ఎన్ని బబుల్స్ వస్తున్నాయో. నాకు ఇక్కడ ఒక డ్రాగన్ బొమ్మ అయితే కనిపించింది. చూసారా ఎంత బాగుందో. చిన్నప్పుడు జెటెక్స్ ఛానల్లోని డ్రాగన్ బూస్టర్ అని ఇంకొకటి ఏంటంటే ది అమెరికన్ డ్రాగన్ షో అయితే ఎంతగా చూసేదాన్ని నేను. రిమోట్ కంట్రోల్ టాయ్స్ యూనిట్ అయితే ఉంది. రేస్ కూడా పెట్టుకోవచ్చు. చూడడానికి నాకు చాలా బాగుంది. మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతే బాగుంటుంది, ఇవన్నీ ఆడుకోవచ్చు కదా. జాన్సీనా అయిపోదాం అనుకుంటున్నారు మీరు అంటాను. WWE ఎంతమందికి గుర్తుంది? నేనైతే చిన్నప్పుడు తెగ చూసేదాన్ని. అవును, మీకు జాన్సీనా అంటే ఇష్టమా? జాన్సీనాలా బాడీ అయిపోవాలా? అయితే ఇదిగోండి, ఇదంట ప్యాడెడ్ మాస్క్ అంట. జాన్సీనా ఫేస్ మాస్క్ అండ్ ప్యాడెడ్ మజిల్ షర్ట్. సేమ్ జాన్సీనా బాడీ లాగే ఇది మాస్క్ ఇచ్చారు. ఇక్కడ ఫేస్ మాస్క్ ఇచ్చారు, ఇది బాడీ ఇచ్చారు. ఇది క్రయింగ్ బేబీస్ అంట. ఇలా నోట్లోంచి తీస్తే ఏడుస్తాయి ఇవి. ఇప్పుడు బ్యాటరీ లేదు, అందుకే సౌండ్ రావట్లేదు అనమాట. ఇక్కడ పెప్పా పిగ్స్ అయితే ఉన్నాయి. చిన్నప్పుడు ఈ కార్టూన్ నేనైతే తెగ చూసేదాన్ని, పెప్పా పిగ్ కార్టూన్. ఇది టాయ్ అక్వేరియం అనమాట. ఇదేం రియల్ టార్టాయిస్ కాదు, అలా పెట్టారు. బాగుంది కదా చూడడానికి.
ఫోర్త్ ఫ్లోర్ లో డిజిటల్ స్కేరీ హౌస్ అని చెప్పేసి ఓపెన్ చేశారంట, చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇది ఫోర్త్ ఫ్లోర్ అన్నమాట, ఇదే లాస్ట్ ఫ్లోర్. ఇక్కడ మొత్తం గేమింగ్ జోన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా ఫన్ ఉంటది. ఇది హెల్యూజినేట్ విఆర్ అంట. ఇది ఏంటంటే అలా మనకి ఒకటి స్పెక్స్ లాగా ఇస్తారు, నిజంగా అందులో ఉన్నట్టు ఫీల్ అవుతాం అన్నమాట. అక్కడ ఒక అబ్బాయిని చూస్తున్నారా, తను నిజంగానే ఫీల్ అవుతున్నాడు. నేను కూడా ఒకసారి పెట్టుకున్నా అన్నమాట. అది ఇదే స్కేరీ హౌస్ అంట. భయంగా ఉన్నాడు చూడ్డానికి. అమ్మో అంత స్కేరీగా ఉన్నాడో, లోపల అంత స్కేరీగా ఉంటుందో లేదో తెలీదు. నేనైతే ఏం వెళ్ళట్లే, జస్ట్ చూపిస్తున్నా అంతే మీకు. ఇప్పుడు ఈ ఫ్లోర్ లో చాలా స్పెషల్ థింగ్ ఏంటంటే గేమింగ్ జోన్ అన్నమాట. నెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి. ఈ యూనిట్ వచ్చేసి కార్ రేసింగ్ అన్నమాట. చూడు, ఇది చూడడానికి నిజంగా కార్ లాగే ఉంది. దీనికి స్టీరింగ్ ఇచ్చాడు, ఇక్కడ బ్రేక్స్ క్లచ్ కూడా ఇచ్చాడు, యాక్సిలరేటర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఒక అబ్బాయి అయితే ఆడుతున్నాడు అన్నమాట కార్ గేమ్. నాకు కార్ గేమ్ ఏంటో అంతగా నచ్చేది కాదు. చిన్నప్పుడు వీడియో గేమ్స్కి వెళ్తే మాత్రం సూపర్ మ్యారియో నేను ఎక్కువ చూస్ చేసుకునేదాన్ని. మా అన్నయ్య మాత్రం కార్ గేమ్ చూస్ చేసుకునేవాడు. బాయ్స్ అంటే అంతే కదా. ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ గేమ్ యూనిట్ అన్నమాట. ఎవరైనా బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇక్కడ ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ కార్ ఇది చూడడానికి చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్ లో బ్రేక్ డాన్స్ ఉంటది కదా, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. నాకైతే కళ్ళు తిరిగిపోతాయి అందులో. అండ్ ఈ యూనిట్ వచ్చేసి క్రికెట్ అన్నమాట. అటు నుంచి బాల్స్ వస్తూనే ఉంటాయి అన్లిమిటెడ్ గా, మనం కొడుతూనే ఉండాలి. ప్రతి ఒక్క క్రికెటర్ ఇంట్లో ఇలాంటిది ఉంటదంట. మా ఫ్రెండ్ చెప్పింది నాకు, నిజమో కాదో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మనం అయితే అన్ని ఫ్లోర్స్ చూసేసాం, ఒకటే ఒక ఫ్లోర్ చూడలేదు అనమాట. అది ఏంటంటే అండర్ గ్రౌండ్ ఫ్లోర్. అక్కడ కూడా బాగుంటది, అది కూడా నేను చూపిస్తా. సో నేను ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నా అనమాట. అండర్ గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళాలి. ఎస్కలేటర్ మీదకి వెళ్తే చాలా లేట్ అయిపోద్ది, అందుకని లిఫ్ట్స్ మీద కూడా వెళ్తున్నానంట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ దగ్గర లిఫ్ట్స్ ఉంటాయి, స్టైర్ కేస్ ఉంటది, ఎస్కలేటర్ ఉంటది. లిఫ్ట్ ఇప్పుడు ఓపెన్ అయింది, అండర్ గ్రౌండ్ కి వెళ్తున్నాను అనమాట. ఇదైతే జస్ట్ 1 minute లో వెళ్ళిపోవచ్చు. అదే ఎస్కలేటర్ అయితే చాలా టైం పడుతుంది, అందుకే ఇది బెస్ట్ అనమాట. సో ఫైనల్ గా లోయర్ గ్రౌండ్ కి అయితే వచ్చేసాను అనమాట. డిమార్ట్ ఉన్న ఏకైక మాల్ ఏదైనా ఉంది అంటే అది డిఎస్ఎల్ మాల్. చూసారా అక్కడ డిమార్ట్ ఉంది. డిమార్ట్ కూడా ఇక్కడ చాలా పెద్దగా ఉంటది అనమాట. నార్మల్ డిమార్ట్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డిమార్ట్ కొంచెం పెద్దగా ఉంటది అనమాట. ఇటు సైడ్ కూడా జాయ్ రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందాక మనం సెకండ్ ఫ్లోర్ లో చూసాం కదా, సేమ్ టైప్ జాయ్ రైడ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ లో మ్యాక్స్ స్టోర్ అయితే చూసాం కదా, అక్కడైతే ఫీమేల్ ఉంది. ఇక్కడ జెంట్స్ కలెక్షన్ అన్నమాట లోయర్ గ్రౌండ్ లో. ఇక్కడ ఒక స్టోర్ ఉంటది, హౌస్ ఆఫ్ ముక్వాస్ అంట. స్పైసెస్, క్యాండీస్, నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా టంగీ టంగీగా బాగుంటాయి. రెగ్యులర్ సాఫ్ట్ 2, నేనైతే 2 రెగ్యులర్ సాఫ్ట్ తీసుకుంటున్నాను అనమాట. మాల్ మొత్తం తిరిగేసరికి గొంతు అయితే ఎండిపోయింది. కొంచెం ఐస్ క్రీమ్ తింటే చల్లగా ఉంటుంది. తినేదానికంటే ఇలా ఐస్ క్రీమ్ అలా మేకింగ్ చేస్తున్నప్పుడు చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది కదా. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఏమో కానీ ఇలా చూస్తుంటే చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది కదా ఈ ప్రాసెస్ అయితే. ఫైనల్లీ సాఫ్టీస్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా గొంతు అయితే అంత ఎండిపోయింది. బాగుంది, నాకు ఇష్టం. ఎప్పుడు వచ్చినాక నేను కొనుక్కుంటా కంపల్సరీగా. మేము ఇక్కడికి ఈవినింగ్ 4 o'clock అలా వచ్చామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. చెప్పాను కదా, ఇక్కడికి వస్తే టైం అనేది తెలీదు, అంత ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా రండి ఒకసారి. మాల్లో ఉన్న అన్ని ఫ్లోర్స్ కవర్ చేసా, ఏవైతే యూనిక్ గా అనిపించినా అవి కూడా కవర్ చేసా. ఇక్కడ ఉప్పల్కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వీకెండ్ టైమ్స్ లో అయితే రండి, మంచిగా రష్ ఉంటది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఈవెంట్స్ అవన్నీ కండక్ట్ చేస్తారు అనమాట. చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుండొచ్చు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు సుమి టాక్స్.